Subscribe now and press the bell icon. Never miss an update. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ తాజా టీవీ ఛానల్. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. చాలా కాలం తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,000కు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కేవలం డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగం సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. IBPS నుంచి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ చేసింది. వీటికి కావాల్సిన క్లియర్ ఎలిజిబిలిటీస్, క్వాలిఫికేషన్స్, సెలక్షన్ ప్రాసెస్, అలాగే సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ డేట్స్, ప్రిపరేషన్ గైడెన్సెస్ గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు నేను అందిస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే నేను చూస్తున్న వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ అందించండి. సో లేట్ చేయకుండా ఇక టాపిక్లోకి వెళ్దాం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టే అటానమస్ సంస్థ IBPS దేశవ్యాప్తంగా ఉన్న 43 రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,473 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 5,096 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు 4,119, ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ 906 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 59 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ 2 చార్టర్డ్ అకౌంట్ 32 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ 2 లా ఆఫీసర్ 27 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ మేనేజర్ 10 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్ 43 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్ 25 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించి 156 పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖాళీలను కనుక చూసినట్లయితే IBPS నోటిఫికేషన్లో తెలుగు రాష్ట్రాల్లోని 5 బ్యాంకుల్లో మొత్తం 750 అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 343 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 82 ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు, తెలంగాణలో 407 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు 89 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో పోస్టుల భర్తీ జరగనుంది. క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి క్వాలిఫై ఉండాలి. అలాగనే లోకల్ లాంగ్వేజ్లో గ్రిప్ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ అభ్యర్థులకు ఇంపార్టెన్స్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్పై గ్రిప్ ఉండాలి. అలాగనే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వారు అప్లై చేసుకోవచ్చును. అలాగనే ఆఫీస్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ పోస్టుకు కనీసం 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ అభ్యర్థులకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏదైనా బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో ఆఫీసర్గా 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చార్టర్డ్ అకౌంట్, లా ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, CA, లా, MBA, అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్ కనీసం 50% మార్కులతో క్వాలిఫై ఉండాలి. దీంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 32 మధ్య సంవత్సరాల గల వారు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఏజ్ లిమిట్ 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఏజ్లో గరిష్ట వయ పరిమితి సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 years సడలింపు ఇచ్చారు. అలాగే ఓబీసీలకు వచ్చేసి 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అలాగనే
ఇప్పుడు చూపించిన క్వాలిఫికేషన్స్ కోసం ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో ఆ అభ్యర్థులు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకి ఆన్లైన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే మెయిన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్ష నిర్వహించి ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్లో ప్రతిభ చూపిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. మెయిన్స్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 జర్నలిస్ట్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సింగిల్ ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. సింగిల్ ఆన్లైన్ పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష విధానం కనుక చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. అలాగనే ఇందులో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి, మొత్తంగా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ టైం చూసినట్లయితే 45 మినిట్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారిని మెయిన్స్ రాసేందుకు అనుమతి ఉంటుంది. సో ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్క్స్కి ఉంటుంది. ఇందులో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 40 ఉంటాయి 20 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ టైం చూసినట్లయితే 2 గంటలు ఉంటుంది. మెయిన్స్లో సాధించిన మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో ఆఫీసర్ స్కేల్ 1 పరీక్ష విధానం కనుక చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 1 పరీక్ష విధానం కనుక చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది, ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఇందులో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, మొత్తంగా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సమయం చూసినట్లయితే 45 మినిట్స్ ఉంటుంది. ప్రిలిమినరీస్లో అర్హత సాధిస్తేనే మెయిన్స్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు జరుగుతుంది. ఇందులో రీజనింగ్ ప్రశ్నలు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ టైం 2 గంటలు ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే ఇంటర్వ్యూకు కాల్ లెటర్ వస్తుంది. మెయిన్ మార్కులతో పాటు ఇంటర్వ్యూలో చూపిన మెరిట్ ప్రకారమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2-3 పరీక్ష విధానం చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 2 జర్నలిస్ట్, స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు సింగిల్ లెవెల్ పరీక్ష ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. వీటిలో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉమ్మడిగా ఉంటాయి. స్పెషలిస్ట్ పోస్టులకు మాత్రం ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టుకు అదనంగా ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి మాత్రమే ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ విధంగా ఆయా పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం కూడా ఉంటుంది. ప్రతి తప్పు మార్కు కూడా 1/4 వంతు నెగిటివ్ మార్కింగ్ కట్ చేస్తారు. సో ఇక సిలబస్ కనుక చూసినట్లయితే రీజనింగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ కూడా మనకు సిలబస్గా ఉంటుంది. వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఒకసారి నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 28/6/2021లో మన అప్లికేషన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి హాల్ టికెట్లు వచ్చేసి జూలైలో లేదా ఆగస్టులో విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఆగస్టులో ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా ఇంటిమేషన్ ఇస్తున్నారు. అలాగే ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష రిజల్ట్స్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్ మెయిన్ పరీక్షకు హాల్ టికెట్లు వచ్చేసి సెప్టెంబర్లోనే విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఆన్లైన్ మెయిన్ పరీక్ష కనుక చూసినట్లయితే సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇంటర్వ్యూలు కనుక చూసినట్లయితే అక్టోబర్ లేదా నవంబర్లో కండక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ప్రొవిజనల్ అలాట్మెంట్ చూసినట్లయితే జనవరి 2027లో మొత్తానికి ప్రొవిజనల్ అలాట్మెంట్ కనుక చూసినట్లయితే జనవరి 2022లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి అన్ని ముందుగా జరగబోయే డేట్స్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మన నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు క్లియర్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకున్న తర్వాత మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. సో మన తెలుగు 2 రాష్ట్రాలకు కూడా అవకాశం ఉంది.
అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసి ఒక మంచి జాబ్ని అయితే సాధించండి. ఇది ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ ఆల్ ద బెస్ట్.